మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ ఏ నరేంద్ర, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డెంగ్యూని మనం ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకోవచ్చా అని. మనం గత వీడియోలో డిస్కస్ చేసినాము. డెంగ్యూ వైరస్ అనేది ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది అని. ప్రైమరీ ఇన్ఫెక్షన్లో ఫస్ట్ టైం డెంగ్యూ ఇన్ఫెక్షన్ బాడీలోకి ఎంటర్ అవుతుందన్నమాట. అప్పుడు చాలా మందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే డెంగ్యూ వైరస్ ఒకసారి వచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కొందరికి చాలా సివియర్ డెంగ్యూలోకి వెళ్తారన్నమాట. దీన్ని సివియర్ డెంగ్యూ అని అంటాము. ఒక్క నిమిషం. అయితే మనం గత వీడియోలో చూసినట్టు డెంగ్యూలో నార్మల్ డెంగ్యూ, ప్రాబబుల్ డెంగ్యూ, డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్, సివియర్ డెంగ్యూ అని ఉంటుంది. అంటే ఇప్పుడు జ్వరంతో పాటు వాంతులు, స్కిన్ మీద దద్దుర్లు, బాడీ పెయిన్స్, ఇంకా డబ్ల్యూబీసీ కౌంట్లో వైట్ తెల్ల రక్త కణాలు అంటాం కదా, అది తగ్గి ఉండడము, ప్లస్ వార్నింగ్ సైన్స్ అంటే ఇవన్నీ ప్రాబబుల్ డెంగ్యూ అంటాం. వీళ్ళకి మనము ల్యాబొరేటరీ కన్ఫర్మ్ డెంగ్యూ చేసినప్పుడు NS1 యాంటీజెన్, IgM యాంటీబాడీ పాజిటివ్ వస్తుంది అనమాట. వీళ్ళకి మనం మానిటరింగ్ చేసుకునేటప్పుడు వార్నింగ్ సైన్స్ ఉన్నాయో లేదో చూస్తాము. అంటే కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పి, చాలా వాంతులు అవ్వడము, ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం, ముక్కు నుంచి చిగుళ్ళ నుంచి రక్తం రావడము, డల్గా ఉండడము, లివర్ అనేది వాపు ఉంటుంది అనమాట కడుపు దగ్గర. దాంతోపాటు వీళ్ళ రక్తం చిక్కదనంగా ఏర్పడి హిమటోక్రిట్ అనేది పెరుగుతుందని మనం చూసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలానే ఉంటే వాళ్ళు సివియర్ డెంగ్యూలోకి వెళ్తారనమాట. దీనిలో ప్లాస్మా అనేది చెప్పాను కదా, వాటర్ అనేది చాలా లీక్ అవుతుంది. లీక్ అయిపోయి బీపీ పడిపోతుంది అనమాట. వాళ్ళని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. కొన్నిసార్లు అట్లా లీక్ అయినటువంటి ప్లాస్మా అనేది ఊపిరితిత్తుల్లో ఉండిపోయి వాళ్ళకి చాలా ఈ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అంటారు అనమాట. దీన్ని ఫ్లూయిడ్ అక్యుములేషన్ విత్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు. ఇది మనకి సర్క్యులేషన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. రక్తం చిక్కగా అయిపోయినప్పుడు బ్లడ్ అనేది క్లాటింగ్ అయ్యి, ఈ క్లాటింగ్ కి ప్లస్ ఫైబ్రినోలైసిస్ సిస్టమ్ అన్నాం, అది బ్రేక్ చేయడానికి ఫైబ్రినోలైసిస్, ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మరియు అంటే బ్లడ్ గడ్డగట్టడానికి కావాల్సిన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మరియు ప్లేట్లెట్స్ అన్ని బాగా కన్జ్యూమ్ అయిపోతాయి అన్నమాట. దాన్ని DIC అంటాము. అలాంటప్పుడు వాళ్ళకి చాలా బ్లీడింగ్ అవడం అనేది అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ GIT లోపల ఇంకా బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి లివర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, అంటే లివర్ ఎంజైమ్స్ చేసినప్పుడు వెయ్యిల్లో వాల్యూస్ వస్తాయి. అదే మనకి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అట్లనే మిగతా ఆర్గన్స్ అనేటువంటి హార్ట్, లివర్ అట్లా కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో డెంగ్యూకి, సివియర్ డెంగ్యూకి డిఫరెన్స్ ఏంటంటే ప్లాస్మా అంటే వాటర్ అనేది లీక్ అవుతుంది. దీన్ని మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఇప్పుడు వీడియో ఒకటి చూపిస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే. Is a process in which the protein-rich fluid component of the blood leaks from blood vessels into ఇక్కడ the మీరు surrounding చూసినట్టయితే ఈ రక్తనాళం నుంచి వాటర్ అనేది మనకి లీక్ అవుతుంది. ఇప్పుడు డెంగ్యూ జ్వరంలో ఏంటంటే ముఖ్యంగా జ్వరము తగ్గినాక ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. జ్వరము డే 1, డే 2, డే 3 ఉంటది కదా. ఒకసారి జ్వరం తగ్గిన తర్వాత మనకి ఈ ప్లాస్మా లీక్ అయినది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఈ దోమ మస్కిటో కుట్టినప్పుడు ఆ మస్కిటో అంటే దోమ నుండి మనకి ఈ డెంగ్యూ వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. దీన్ని మనకి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ అంటాము. ఈ డెంగ్యూ వైరస్ దానిలోకి వెళ్తుంది అనమాట. దానిలో ఫస్ట్ ఇది మల్టిప్లై అవుతుంది, చూసారా, మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయినాక దీనిలో మనకి చేంజెస్ అయినాయి. దీన్ని మనం యాక్టివేటెడ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ అంటాము. ఇది మనకి లింఫ్ గ్రంథుల్లోకి వెళ్తుంది.
లింఫ్ తండ్రుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా అండి, బి సెల్స్ టీ సెల్స్ అంటాము. ఈ టీ సెల్స్ అనేవి దీనికి అటాచ్ అయిపోయి అనమాట. అటాచ్ అయినప్పుడు మనకి దీన్ని కంట్రోల్ చేయడానికి అంటే దీన్ని చంపడానికి మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అయితే ఇది ఎంత రిలీజ్ కావాలో అంతే అవ్వాలి. దీనిలో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టిఎన్ఎఫ్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్, గామా, ఇంటర్లూకిన్ 6, ఇంటర్లూకిన్ 8. అయితే సివియర్ డెంగ్యూలో ఏమైందంటే వీటి యొక్క విడుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మనకి మంచి చేయాలన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది అనమాట. అయితే ఇవి రక్తంలో కలుస్తాయి మెల్లగా. ఇది మన రక్తనాళాలను చూసుకున్నట్టయితే ఇది మన యొక్క లేయర్ అనమాట. దీన్ని మనం ఎండోథీలియం అంటాం. ఇందాకల సబ్స్టెన్స్ ఏం చేస్తాయి అంటే ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ ని గ్లైకోకాలిక్స్ అంటాము. ఈ సెల్స్ మధ్యలో ఇది ఎండోథీలియల్ సెల్స్ అన్నమాట. దీని మీద మనకి మంచి గ్యాప్ లేకుండా టైట్ జంక్షన్స్ గా టైట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సైటోకైన్స్ అనుకున్నాం కదా, అవి ఏం చేస్తాయి అంటే వీటిని డ్యామేజ్ చేయడము జరుగుతుంది. వీటిని డ్యామేజ్ అయితే ఇది రివర్సబుల్ డ్యామేజ్. అంటే ఇది దీన్ని ఏమంటామంటే 24 to 48 అవర్సే ఉంటుంది. తర్వాత మనది హీల్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా న్యాచురల్ గానే. సో ఈ 24 to 48 అవర్స్ ఏమైతుందంటే మనకు వాటర్ అనేది చాలా లీక్ అయిపోయింది చూసారా. కానీ ఈ రక్తనాళం నుంచి బ్లడ్ వెజల్స్ అంటే మన రక్త సెల్స్ బయటికి రావు, మెయిన్ గా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళినప్పుడు ఏమైతుంది, ఆబ్వియస్లీ రక్తం అనేది చిక్కబడుతుంది. చూడండి ఇప్పుడు నార్మల్ హిమోటోక్రిట్ అంటే ఇప్పుడు బ్లడ్ వెజిల్ లో ఆర్బిసి అంటే ఎంత ఉన్నాయని హిమోటోక్రిట్ అంటాం. సివియర్ డెంగ్యూలో ఏమైంది, వాటర్ లీక్ అయిపోయినాయి కాబట్టి వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనకి పెరిగినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ సివియర్ ఎప్పుడు అంటాము అంటే 20 అంటే బేస్ లైన్ కి ప్లస్ మనకి సివియర్ డెంగ్యూలో 20% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనము సివియర్ అంటాం అనమాట. ఇప్పుడు ఇట్లా దీని వల్ల బీపీ కూడా పడిపోతుంది, బీపీ పడిపోతుంది. తర్వాత ఛాతి పక్కన కూడా ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది, కడుపులో ఫ్లూయిడ్ అక్యుములేట్. ఇట్లాంటప్పుడు మనకి ఈవెన్ ఇంజెక్షన్ ద్వారా ఐవి ఫ్లూయిడ్స్ కూడా అవసరం ఉంటుంది. కానీ ఐవి ఫ్లూయిడ్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనము అంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు కూడా పేషెంట్ కి ప్రమాదం అవుతుంది అనమాట. సో మీరు అంటే ఫ్లూయిడ్స్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ లీకేజ్ ఉన్నప్పుడు మనకి స్లోగా లీకేజ్ అవుతా ఉంటుంది. మనం ఫ్లూయిడ్ పెట్టిన వెంటనే బీపీ నార్మల్ అవుతుంది, కానీ వాళ్ళకి వెంటనే మళ్ళీ బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ 24 to 48 అవర్స్ వరకు. సో ఈ 24 to 48 అవర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకు ఒక చార్ట్ చూపిస్తాను, మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మామూలు డెంగ్యూకి సివియర్ డెంగ్యూకి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇది మనకి డే ఆఫ్ ఫీవర్ అంటే Day 3, Day 4, Day 5, Day 6, Day 7, Day 8, Day 9. తర్వాత ఫీవర్ జనరల్ గా 5 రోజులలో తగ్గిపోతుంది. ఫీవర్ తగ్గినాక మనకి హిమటోక్రిట్ అనేది పెరుగుతుంది అనమాట. ఫీవర్ తగ్గినాక హిమటోక్రిట్ అనేది పెరుగుతుంది, ఎందుకు ప్లాస్మా లీకేజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కావాలంటే చూడండి, ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ కూడా ఫీవర్ ఉన్నప్పుడు 1,12,000, 1,27,000 అట్లా ఉన్నాయి. ఫీవర్ తగ్గినాక మెల్లమెల్లగా పడిపోవడం అనేది స్టార్ట్ అయింది. ఈ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ లో చాలా ఎక్కువ పడిపోతుంది, 40,000, 45,000 పడిపోతుంది. డెంగ్యూ ఫీవర్ లో 86,000, 76,000 అట్లా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫీవర్ తగ్గిన తర్వాత అంటే 5 రోజులు ఫీవర్ తగ్గిన తర్వాత మనకి ప్లేట్లెట్ పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇంకోటి కూడా చూసుకున్నట్టయితే మనకి ఇది ప్లేట్లెట్లే కాదు, మనకి ల్యూకోసైడ్స్ అంటే అవి కూడా పడిపోతాయి జనరల్ గా. సో ఇప్పుడు జనరల్ గా 4,000, 5,000 రేంజ్ లో ఉంటుంది అనమాట మనకి డే ఆఫ్ ఇల్నెస్ బట్టి. తర్వాత మనకి చూడండి 7, 8, 9 స్లోగా బ్లడ్ సెల్స్ అనేవి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఫీవర్ ఉన్నప్పుడు తక్కువగా ఉంటాయి, ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ వైట్ బ్లడ్ సెల్స్ నార్మల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకున్న పాయింట్ ఏంటంటే డెంగ్యూకి ఉన్న సివియర్ డెంగ్యూ డిఫరెన్స్ ఏంటంటే ప్లాస్మా లీకేజ్. ఇక్కడ మనం ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఈ హాస్పిటలైజేషన్ తగ్గించవచ్చు అనే పేపర్ ఒకటి డిస్కస్ అయిందండి మన జర్నల్లో. అయితే ఈ జర్నల్ ప్రకారం ఫ్లూయిడ్స్ తీసుకుంటే రిస్క్ ఆఫ్ హాస్పిటలైజేషన్ తగ్గించవచ్చు అన్నారు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఫీవర్ తగ్గినాక 24 to 48 అవర్స్ చాలా క్రిటికల్ ఫేజ్ అని. చూసారా ఈ 48 అవర్స్ లో ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ ఎలా పెరిగిందో మళ్ళీ తగ్గిందో. సో దీనికి తగ్గట్టు మనము ఫ్లూయిడ్స్ తీసుకుంటా ఉండాలి. ఒకవేళ మనం ఫ్లూయిడ్స్ తీసుకోలేకపోతే, ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం ఫ్లూయిడ్స్ తీసుకున్నాం కానీ 24 అవర్స్ 48 అవర్స్ ఫ్లూయిడ్ తీసుకోలేదు అనుకోండి, లీక్ అవుతుంది కాబట్టి మళ్ళీ బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇలా. సో ఈ మనము ఇలా
గంటకి ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ అనేది మారిపోతుంది. దానికి తగ్గట్టు మనం ఫ్లూయిడ్ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒక్కసారి మనకి బీపీ తగ్గిన తర్వాత ఒకవేళ ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క రిక్వైర్మెంట్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది ఓవర్ 24 hours. చూడండి 10 నుంచి 5కి, 5 నుంచి 3కి, 3 నుంచి 1.5 ml/kg/hour అంటాము, తర్వాత 1.5 ml/kg/hour అంటాము. సో మనం డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఫ్లూయిడ్ ఏమో మనకి బీపీ కంట్రోల్ అవ్వడానికి, తర్వాత న్యాచురల్ గా మనకి బాడీలో ఒక రోజుకి ఎంత మెయింటెనెన్స్ ఫ్లూయిడ్ ఎంత అవసరమో అనేది వాళ్ళ యొక్క బాడీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆ బాడీ వెయిట్ ప్రకారం వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 kgs ఉన్నారనుకోండి, 7 into 10 70 ml కావాలి ఒక రోజుకి. 70 into 100 అంటే 700 ml కావాలి. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఫ్లూయిడ్ ఎంత అవసరం అనేది మనకి ఒకటి రిప్లేస్మెంట్, ఒకటి రెండోది మెయింటెనెన్స్. ఇవి రెండు కలిపితే అంత ఫ్లూయిడ్ తీసుకున్నట్టయితే డెంగ్యూలో మనకి మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఈ డెంగ్యూ పేషెంట్స్ కి ఫ్లూయిడ్ ఇస్తున్నప్పుడు అది కరెక్ట్ గా ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి యూరిన్ అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. మనం డెంగ్యూలో మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మానిటరింగ్ కరెక్ట్ గా చేసుకొని తగ్గట్టు బీపీని మానిటర్ చేసుకుంటూ ఫ్లూయిడ్ ఇచ్చుకుంటూ యూరిన్ అవుట్పుట్ మానిటరింగ్ చేసి, అట్లానే ఫ్లూయిడ్ ఎక్కువైనప్పుడు రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది అనమాట. ఆ రెస్పిరేటరీ రేట్ పెరిగిందా లేదా చూసుకోవడము, తర్వాత అంటే ఫ్లూయిడ్ కి ఒకవేళ ప్లాస్మా లీకేజ్ ఎక్కువగా ఉంటే అది మనకి చెస్ట్ లోపల ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. అలానే కడుపులో అసైటిస్ అంటే ఫ్లూయిడ్ అనేది చెస్ట్ లో ఉన్న కడుపులో అక్యుములేట్ ఉందన్నమాట. అట్లాంటి అక్యుములేషన్స్ వస్తున్నాయి చూసుకుంటే తగ్గట్టు ఫ్లూయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఫ్లూయిడ్ ఇచ్చినట్టయితే విచ్ ఫ్లూయిడ్స్ ఆర్ రికమెండెడ్? ఇప్పుడు ఏ ఫ్లూయిడ్ అంటే నోటి ద్వారా తీసుకోవాలా లేకపోతే ఇంజెక్షన్ గ్లూకోజ్ ద్వారా తీసుకోవాలని డౌట్ చాలా మందికి వస్తుందండి. నన్ను అడిగితే ఫస్ట్ రికమెండేషన్ ఇస్ ఆల్వేస్ నోటి ద్వారా అండి. నోటి ద్వారానే బెస్ట్. ఎంటీరియల్ రూట్ ఇస్ ద బెస్ట్ రూట్ అనమాట. నెక్స్ట్ మనం ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు ఎందుకు మనం ఫ్లూయిడ్స్ రికమెండ్ చేస్తున్నాం మీకు అందరికీ అర్థమైంది కదా. ఎందుకంటే డిహైడ్రేషన్ ని ప్రివెంట్ చేయడానికి. ఇది మన సాలిడ్ ఫుడ్ కన్నా బెటర్ గా టాలరేట్ చేస్తుంది. ప్లస్ మనం ఫ్లూయిడ్స్ లో తీసుకుంటాం కదా జ్యూసెస్, దానిలో మనకి చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి మనకి ర్యాపిడ్ రికవరీ కూడా పనిచేస్తాయి అనమాట. ప్లస్ మనకి ఆల్రెడీ నాసియా ఫీలింగ్ ఉన్న, జ్వరం ఉన్నా కూడా ఈ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల జరుగుతుంది అనమాట. ప్లస్ మన వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఫ్లూయిడ్స్ తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ అవుతాయి అనమాట. మన బాడీలో ఒకవేళ టాక్సిన్స్ ఉంటాయి కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో విచ్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇస్ బెనిఫిషియల్ ఫర్ వైరల్ ఫీవర్ ఆర్ డెంగ్యూ ఫీవర్? ఇంటి దగ్గరే ఉండే డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్ తగ్గాలంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకోవాలి? దీన్ని మనం 3 headings కింద డిస్కస్ చేద్దామండి. 3 headings వచ్చేసి ఏంటంటే, ఒకటి మనకి వాటర్ అంటే ఫ్లూయిడ్ తీసుకోవాలి టు సప్లై ది అడిక్వేట్ ఎలక్ట్రోలైట్స్, అంటే మనకి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవ్వడానికి తీసుకోవాలి. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి మైక్రో న్యూట్రియన్స్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. థర్డ్ కాంపోనెంట్ ఒకవేళ ప్లేటెడ్ కౌంట్ తగ్గిపోతే చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, ఇన్ కేసు ఒకవేళ సివియర్ డెంగ్యూ అయితే ఏవైనా ఫుడ్ ఉంటుందా ప్లేట్లెట్స్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి అని అడుగుతారు, వాళ్ళ గురించి అంటే. సో మనం ఇప్పుడు 3 headings కింద డిస్కస్ చేద్దాము. ఒకటి ఏంటంటే అడిక్వేట్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ రావడానికి మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కోకోనట్ వాటర్ అండి. కోకోనట్ వాటర్ అండ్ ఓఆర్ఎస్ అని అడిగితే ఇంకా ఓఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే తయారు చేయడం చాలా ఈజీ. ఒక్క ప్యాకెట్ ఆఫ్ ఓఆర్ఎస్ 1 liter లో కలిపిన తర్వాత మనకు 1 liter ఓఆర్ఎస్ తయారవుతుంది. ఇది మీరు 24 hours లో యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ వాటర్ ఒకవేళ అవైలబిలిటీ లేకుండా ఇప్పుడు అన్ని మెడికల్ షాప్ లో కూడా ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఇది ప్లాస్మా లాగానే మన కాన్సన్ట్రేషన్ కూడా కరెక్ట్ గా అరౌండ్ 245 millimoles/liter అనేది మెయింటైన్ అవుతుంది. సో మీకు బెస్ట్ రీహైడ్రేటింగ్ సొల్యూషన్ ఏంటంటే ఓఆర్ఎస్ అనమాట. ప్లస్ మీకు న్యాచురల్ గా కావాలంటే 1 glass ఆఫ్ కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు పర్ డే. సో ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయింది. ఎందుకు? ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడానికి మనము ఓఆర్ఎస్ ను కోకోనట్ వాటర్ తీసుకుంటాము. సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్, విటమిన్స్ రావాలి. సో మనకు తెలిసింది మైక్రో న్యూట్రియన్స్, విటమిన్స్ ఎక్కడ ఉంటాయి? మనకి న్యాచురల్ గా దొరికేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దీనిలో మనకి విచ్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అంటే మనకి వైటమిన్స్ ఎక్కువ ఉన్నటువంటి లెమన్ జ్యూస్, ఆమ్లా జ్యూస్, గోవా జ్యూస్ తీసుకోవచ్చు. ఇంకా పొమగ్రనేట్ లో మనకి వైరల్ ఇన్హిబిటర్స్ ఉంటాయన్నమాట. వైరస్ ఇన్హిబిటర్స్ అంటే అంటే ఇప్పుడు వైరస్ అనేది ఒక mRNA వైరస్. దాన్ని మల్టిప్లై అవ్వాలంటే మన యొక్క ఓన్ ఎంజైమ్స్ ఉంటాయన్నమాట సెల్ లోపల. దాని వల్ల అది యూజ్ చేసుకొని మన మెషినరీ యూజ్ చేసుకొని అది మల్టిప్లై అవుతుంది. సో పొమగ్రనేట్ జ్యూస్ తీసుకున్నట్టు అయితే అది మనకి మల్టిప్లికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే వెజిటబుల్ సూప్స్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి
టమాటో సూప్ తీసుకోవాలండి. పంప్కిన్ సూప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కుదిరితే విత్ సీడ్స్ తీసుకోవాలి. మెంతో అంటే ఫెనిగ్రీక్, అంటే ఫెనిగ్రీక్ కూడా ఒక ఆర్డిఆర్పి ఇన్హిబిటర్ అనమాట. ఆర్డిఆర్పి ఇన్హిబిటర్ అంటే ఆర్ఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ ఇన్హిబిటర్. దీనివల్ల కూడా మనకు వైరల్ రిప్లికేషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ పాలు తీసుకోవాలండి. పాలలో మీరు బెటర్ టర్మరిక్ వేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఇంకోటి తులసి టీ కూడా తీసుకోవాలి. వీటన్నిటికి కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ లో మీకు ఫైటో కెమికల్స్ ఉంటాయండి. ఈ ఫైటో కెమికల్స్ మనకి యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్. మనము ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి మనం ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ చాలా కాంట్రవర్సీ టాపిక్ ఏంటంటే, ఏదైనా ఫుడ్ ఉందా మనకి ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి? యాక్చువల్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక డెంగ్యూ పేషెంట్ కి, ఒక సివియర్ డెంగ్యూ పేషెంట్ కి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే ప్లాస్మా లీకేజ్ అనమాట. ఈ ప్లాస్మా లీకేజ్ నుంచి మనం ఫ్లూయిడ్ ఇవ్వడం ద్వారా మనము బీపీని మెయింటైన్ చేయడం, వాళ్ళు కాంప్లికేషన్స్ లోకి వెళ్ళకుండా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ కూడా పడిపోతుంది. అందరికీ ప్లేట్లెట్ కౌంట్, ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ప్లేట్లెట్లు అనేవి బయట నుంచి ఎక్కిస్తారు. ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, రక్తము చిక్కగా అయినప్పుడు లివర్ కి బ్లడ్ వెళ్ళేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. అంటే బ్లడ్ లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది, అంటే రక్తం గడ్డగట్టి కోఆగులేషన్ అంటాం, రక్తము ద్రవ రూపం ఉండడానికి ఫిబ్రినోలైసిస్ సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకి బ్లడ్ అనేది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఐదర్ ఎక్కువ బ్లీడింగ్ అని అవుతుంది, లేకపోతే ఎక్కువ గడ్డగడుతుంది అనమాట. ఈ ప్లాస్మా లీకేజ్ అవ్వడం వల్ల ఈ బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు మనకి బ్లడ్ అక్కడక్కడ క్లాటింగ్ అయ్యి ప్లస్ ఈ ప్లేట్లెట్స్ అందులో ఇరుక్కుపోతాయి అనమాట. దీన్ని కన్సంప్టివ్ కోగులోపతి అంటాము. ఇలా ఉన్నప్పుడు మనకి ప్లాస్మా అంటే ఎఫ్ఎఫ్పీలు ప్లస్ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది. ఇవి లేకపోతే అసలు ప్లేట్లెట్స్ ఎక్కించిన అవసరము లేదు. సో కొన్ని పేపర్స్ లో పబ్లిష్ చేశారు ఏంటంటే, ఈ ప్లేట్లెట్స్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాడచ్చు అని. కానీ వాడే ముందు నేను అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనం ఒకటి మెడిసిన్ లాగా తీసుకున్నప్పుడు, అంటే మన బాడీలోకి తీసుకుంటున్నప్పుడు, దానికి మనకి కడుపులోకి వెళ్తుంది, కడుపులో నుంచి రక్తం ద్వారా లివర్లోకి వెళ్తుంది, నెక్స్ట్ అది మెటబాలైజ్ అయ్యి కిడ్నీ ద్వారా బయటికి రావచ్చు. సో అది లివర్ మెటబాలిజం ఉంటుంది, కిడ్నీ మెటబాలిజం. అంటే ఇది మందులకే కాదు, మనం తినే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం తినే ఈ ఫుడ్ ఐటమ్స్ కి డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా మందులు వాడితే దీనికి దానికి ఏమైనా ఇంటరాక్ట్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. రెండోది బెటర్ ప్రెగ్నెన్సీలో కానీ, చిన్నపిల్లల ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, అంటే చాలా డిఫరెంట్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, అంటే హార్ట్ పేషెంట్స్ కానీ, లేకపోతే లివర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుతుంటారు. వీళ్ళకి డ్రగ్ ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోకపోవడం బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు. స్ట్రాంగ్ అంటే అందరికీ రికమెండ్ చేసేంత ఎవిడెన్స్ లేదన్నమాట. సో ఇవి వాడే ముందు మీరు డాక్టర్తో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. మీరు చెప్పండి డాక్టర్కి మేము వాడుతున్నామని. అంటే నేను వాడదు అనను, కానీ మీరు వాడేటప్పుడు మీ నమ్మకం మీద మీరు వాడుతున్నారు కాబట్టి మీరు వాడేటప్పుడు మీ ఈ పాయింట్స్ డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు మీకు ఒకవేళ వాటితో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టయితే మీరు వెంటనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, దానికి తగ్గట్టు సపోర్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ ఇక్కడ మనకి లిటరేచర్లో ఏమున్నాయంటే పపాయ లీవ్ జ్యూసు, జామకాయ లీవ్ జ్యూసు, నీమ్ లీవ్ జ్యూస్ కి కొంచెం లిటరేచర్ ఉందన్నమాట. అయితే మనకి అంటే ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్తుంది అంటే, వాళ్ళు హర్బ్స్ కి అపోజిట్ ఏం కాదు. ఎందుకంటే ఒకవేళ హర్బ్ లో ఒకవేళ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటే అది అందరికీ అందేటట్టు చేయడం మన ముఖ్య ఉద్దేశం అని ఇండియన్ పీడియాట్రిక్స్ లో ఆల్రెడీ పబ్లిష్ చేశారు. కానీ ఎప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ 100% ఇది అందరికీ రికమెండెడ్ చేయేంత లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రం మేము తప్పకుండా రికమెండ్ చేస్తామని చెప్పారు. నేను కూడా కొంచెం లిటరేచర్ సర్చ్ చేశాను. ఇది మనకి ఫ్రాంటియర్స్ ఆఫ్ ఫార్మకాలజీ 2021 లో రీసెంట్ గా పబ్లిష్ అయింది. దీనికి థెరపూటిక్ పొటెన్షియల్ ఉందా అని. యాక్చువల్ గా డెంగ్యూలో ఏమవుతుంది అంటే మనకి ఈ ప్లేట్లెట్స్ మెచ్యురేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ప్లేట్లెట్ మెచ్యురేషన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు డెంగ్యూకి కవర్ చేయడానికి మన బాడీలో యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన ప్లేట్లెట్స్ ని బ్లాక్ చేస్తాయి అనమాట. దానివల్ల ప్లేట్లెట్స్ అనేవి ఎక్కువ డిస్ట్రాయ్ అవుతున్నాయి.
ప్లస్ ఇవి మనం చెప్పాను కదా, రక్తం గడ్డగట్టడం వల్ల అక్కడక్కడ స్టికీగా ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎండోథెలియల్ సెల్స్ కతుక్కుపోయి అక్కడ యూజ్ చేయబడి ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ప్లేట్లెట్ కౌంట్ అంటే ఒకటి బోన్ మ్యారో సపరేషన్, ప్లేట్లెట్ ఎక్కువ డిస్ట్రాయ్ చేయడము, ఈ రక్తం గడ్డగట్టి అక్కడ యూజ్ చేసుకోవడము, ప్లస్ ఈ వైరస్ ప్లేట్లెట్ లో కూడా మల్టిప్లై అవ్వడము, ఒకవేళ ప్లేట్లెట్ ఉన్నా పనిచేయకపోవడం, ఇవన్నీ కారణం డెంగ్యూలో ప్లేట్లెట్ తగ్గిపోవడానికి. సో ఈ పపాయ ఏం చేస్తుంది అంటే మనకి ప్రికర్సర్ సెల్స్ ఆఫ్ ప్లేట్లెట్స్ ని ఉంటాయి కదా, మెగా క్యారియోసైట్స్ అంటాం, దానిలో ఒక జీన్ ఉంటుంది అనమాట, అలాక్స్ జీన్ అని. ఆ జీన్ ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, దానివల్ల ప్లేట్లెట్ ప్రొడక్షన్ పెరుగుతుందని మనకి అనిపిస్తుంది. దాంతోపాటు ప్లేట్లెట్స్ యొక్క మెంబ్రేన్ ని స్టెబిలైజ్ చేస్తుందని మనకి మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్తుంది అనమాట. మీరు డాక్టర్ తో డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పపాయ జ్యూస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ వాడుతుంటే మీరు నేను లిటరేచర్ ఎలా వాడాలి, దీని డోస్ ఎంత అంటే తెలుసుకోవడానికి నేను లిటరేచర్ సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ పేపర్ దొరికిందండి. ఇది BMJ లో పబ్లిష్ అయింది ఈ పేపర్. దీని ప్రకారం మనం ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీ డాక్టర్ తో డిస్కస్ చేసి వాడచ్చు అనమాట. ఇది ఒక మెడిసిన్ లాగానే తీసుకోవాలి. అంటే టీ స్పూన్స్, అంటే ఇప్పుడు మీరు లీవ్స్ తీసుకొని దాన్ని ఒక 1/2 కప్ లీవ్స్ తీసుకొని 1 లీటర్ వాటర్ లో వేసి నానబెట్టి తర్వాత మిక్సీ చేసి దాన్ని పిప్పి చేసి ఆ పిప్పిని పడేసి దీన్ని 3 స్పూన్స్ TID వాడాలి. బెటర్ బిలో 5 years వాడకండి, వాళ్ళకి సిరప్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ దొరుకుతుంది ఆల్రెడీ. సో మీరు డాక్టర్ తో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఒక మెడిసిన్ లాగానే తీసుకోవాలి, ఒక డ్రింక్ లాగా తీసుకోకూడదు. ఏదైనా ఒక అంటే ఇట్లాంటివి డ్రింక్ లాగా తీసుకున్నప్పుడు మీకు ఇంటరాక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎంత ఫ్లూయిడ్ క్యాల్కులేట్ చేయాలనో క్యాల్కులేట్ చేసుకుని తగ్గట్టు మనం ఫ్లూయిడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక 50 kgs 50 kgs ఉన్న పర్సన్ కి రఫ్ గా మనకి 3 to 4 liters అవసరం పడుతాయి. దానిలో 50% మనం ORS కోకోనట్ జ్యూస్ నుంచి తీసుకోవాలి, మిగతా 50% ఫ్రూట్ జ్యూస్ నుంచి తీసుకోవాలి, అంటే వెజిటబుల్ సూప్ నుంచి తీసుకోవాలి. మిగతా నేను చెప్పాను పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, అది కేవలం మెడిసిన్ లాగా మాత్రమే తీసుకోవాలి అనమాట. సో ఇప్పుడు రఫ్ గా చేసి మనం ఇందాక తులసితోని కానీ లేకపోతే పసుపుతో తయారు చేసుకున్నటువంటి టీని ఒకటి తాగొచ్చు, 2 glasses ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు, 1 glass ఆఫ్ కోకోనట్ వాటర్ తాగొచ్చు, అరౌండ్ 1 and 2 liters వరకు ORS ప్లస్ వాటర్ తాగొచ్చు, మిగతా ఒక 2 cups మనం సూప్ తాగొచ్చు అనమాట. ఇలా మనం టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని హోమ్ మేడ్ సూప్స్ ప్లస్ ఫ్రూట్ జ్యూసెస్ ప్లస్ వెజిటబుల్ సూప్స్, మెడికేటెడ్ టీ తాగొచ్చు, మిగతా ఫ్లూయిడ్ ఏమో ORS అవ్వచ్చు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేట్లెట్ ఇంక్రీజ్ చేయడానికి వాడేది కేవలం మెడిసిన్ లాగానే వాడాలి, అది ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. ఇంకోటి వాట్ నాట్ టు డ్రింక్, అంటే ఇప్పుడు మనం ఏం తాగాలో తెలుసుకున్నాం, ఏం తాగొద్దో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రూట్ జ్యూస్ అనగానే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ ఆడ కొనుక్కోకండి, ఎందుకంటే వాళ్ళు చెప్తారు చాలా మేము ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ దానిలో మనకు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానిలో చాలా షుగర్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తాయి. ప్లస్ వాళ్ళు అంటారు దీనిలో మినరల్స్ యాడ్ చేస్తామని, బట్ అంత కాస్ట్ పెట్టి మినరల్స్, విటమిన్స్ మనకు కొనుక్కోవడం అవసరం లేదండి. మనం చేసుకున్న ఫ్రెష్ జ్యూస్ లోనే బెస్ట్ గా ఉంటుంది. ఇట్స్ హోమ్ మేడ్, ఇట్స్ బెస్ట్ చాయిస్ ఆఫ్ ఎనీ టైమ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం తీసుకోవద్దు అంటే ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవద్దు ఇప్పుడు డెంగ్యూ ఉన్నప్పుడు, ఎందుకంటే దీనిలో మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ మెటబలైజ్ చేయడానికి మనకి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. అట్లనే స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు, మనకి కడుపులో గ్యాస్ట్రైటిస్, అసిడిటీ ఎక్కువ ఉండకపోతే మళ్ళీ వామిటింగ్స్ అయితే మనం ఏం చేస్తాము, మళ్ళీ ఫ్లూయిడ్ తీసుకునే అవకాశం ఉండదు అనమాట. ఇంకోటి కెఫినేటెడ్ బెవరేజెస్ అంటే కోలాస్, స్ప్రైట్స్ ఇలాంటివి అసలు వాడద్దండి, ఎందుకంటే మనకి అమౌంట్ ఆఫ్ ORS తీసుకోవడం తగ్గిపోతుంది, మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం తగ్గిపోతుంది. సో కెఫినేటెడ్ బెవరేజెస్ అసలు వాడద్దు. నాన్ వెజ్ కూడా నన్ను అడిగితే అవాయిడ్ చేయాలి, ఎందుకు అంటే నాన్ వెజ్ ఫుడ్ డ్యూరింగ్ ద ఇల్నెస్, అంటే ఇల్నెస్ అప్పుడు నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే మనకి అది అరగడానికి మనకి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. ఎక్కువ వాటర్ ఆల్రెడీ మనం డిహైడ్రేటెడ్ స్టేట్ లో ఉంటుంది, ప్లస్ డెంగ్యూలో ప్లాస్మా లీకేజ్ వల్ల మనకి వాటర్ కంటెంట్ బాడీలో తగ్గిపోతుంది. సో ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్ అనేది తగ్గించాలి, ఎస్పెషల్లీ ఈ డెంగ్యూ ఇల్నెస్ ఉన్నప్పుడు. సో థ్యాంక్ యూ. ఇది డిస్కషన్ చాలా సింపుల్ అండి. మీరు వాటర్ రిక్వైర్మెంట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నెంబర్ 1, తగ్గట్టు ఫ్లూయిడ్ తీసుకోవాలి, నెంబర్ 2, నెంబర్ 3 దాని యూరిన్ అవుట్పుట్ మానిటర్ చేసుకోవాలి, అంటే యూరిన్ ఎంత వస్తుందో లేదో కూడా మానిటర్ చేసుకోవాలి. నెంబర్ 4 మీరు ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ ని డివైడ్ చేసుకోవాలి, ORS ఎంత, కోకోనట్ వాటర్ ఎంత, ఫ్రూట్ జ్యూస్ ఎంత, వెజిటబుల్ సూప్ ఎంత. ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే మీరేమైనా వాడదాం అనుకుంటే డాక్టర్తో డిస్కస్ చేసి మాత్రం వాడండి.
నెక్స్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఏ నరేంద్ర, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్సిడెంట్ ఎక్కడైనా, అనారోగ్యం ఎవరికైనా, చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు. ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్ళు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారిపడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్ళు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్ల బాతానికి చికిత్స అందించబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన, చీరాల. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.